ఏంటయ్యా వీరమల్లు మళ్ళీ వాయిదానా? ఆ డీటెయిల్స్ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ బాహుబలిలా భావిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మొదలై ఏకంగా 4 ఏళ్ల పైన అవుతుంది. పవన్ డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు. మధ్యలో క్రిష్ ఇక ఈ ప్రాజెక్ట్లో కొనసాగడం తన వల్ల కాదని వదిలేసి వెళ్ళాడు. అప్పటి నుంచి వీరమల్లు సినిమా జ్యోతికృష్ణ చేతిలోకి వచ్చింది. ఎలాగూ లేట్ అయింది కదా అని సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. హరిహర వీరమల్లు పార్ట్ 1 మార్చ్ 28న రిలీజ్ ప్లాన్ చేశారు. దాదాపు ఏడాదిగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వాయిదా పడడం ఇదే రిపీట్ అవుతుంది. మార్చ్ 28 రిలీజ్ అనౌన్స్ చేసి ఈసారి రిలీజ్ పక్కా అని అన్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే ఈసారి కూడా సినిమా పోస్ట్పోన్ గ్యారంటీ అనిపించేలా ఉంది. సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ అవసరం. కానీ ఆయన ఏపీ అసెంబ్లీ సమావేశాలతో బిజీగా ఉన్నారు. పవన్ పోర్షన్ పూర్తయినా కూడా డబ్బింగ్ పనులకైనా టైం కేటాయించాల్సి ఉంది. మార్చ్ 28న రిలీజ్ డేట్ అంటే ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. ఇంతవరకు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు. 2 పాటలను రిలీజ్ చేశారు, కానీ మళ్ళీ తర్వాత సైలెంట్ అయ్యారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వీరమల్లు మీద ఫోకస్ చేయడం మానేశారు. ఇక సినిమా ఇన్నాళ్ళు సెట్స్ మీద ఉందంటే ఫ్యాన్స్ కి కూడా ఆసక్తి ఉండదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మార్చ్ 28 వీరమల్లు మొదటి పార్ట్ రిలీజ్ అని ప్రకటించగా ఇప్పటి వరకు ఎలాంటి హడావిడి లేదు. మరి వీరమల్లు సినిమా వస్తుందా రాదా అన్న క్లారిటీ అయితే రావట్లేదు. సినిమా రాదనే ఉద్దేశంతోనే రాబిన్ హుడ్, మ్యాచ్ స్క్వేర్ సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. వీరమల్లు సినిమా మార్చ్ 28ని మిస్ అయితే మళ్ళీ మరో డేట్ చూసుకోవాల్సి ఉంది. ఒకవేళ రిలీజ్ అనుకున్న డేట్ కి వచ్చేట్ అయితే ఈ పాటికి హంగామా మొదలవ్వాలి. మరి వీరమల్లు మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ ఈ కన్ఫ్యూజన్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే చాలా బాధగా ఉన్నారు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.